ప్రార్థన చేయండి అన్న. రైట్. జై గురు. జయ గురు స్వామి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపోయెను జ్ఞాన ఉదయం వల్లనాయను మనసు స్థిరమై ఎల్ల బయలాయ ఆత్మా మేలుకోవే. ఉన్నదున్నట్లుండిపోయెను విన్న కన్నది లేకపోయెను ఎన్నగా ఈ ఎరుక మూలము ఏమి లేదాయ ఆత్మా మేలుకోవే. తోచు వృత్తులు తొలగిపోయెను సూచనయు గురువాక్యమాయను ఉచ్చ నీచం బనెటి పలుకులు ఉత్తవైపోయెను ఆత్మా మేలుకోవే. భూత పంచక శూన్యమాయను కూతలేమియు లేకపోయెను పాతకంబులు పారిపోయెను పరమ పదమాయను ఆత్మా మేలుకోవే. ఇల్లు బయలై తెల్లనాయను కల్లబోధలు చెల్లిపోయెను పిల్లలాటల పోలికాయను ప్రేమ లేదాయను ఆత్మా మేలుకోవే. పిండ బ్రహ్మాండముల నుండెటి దండియకములు తెలివిపోయెను ఖండ ఖండములోను జోడయ ఖండమైపోయెను ఆత్మా మేలుకోవే. హరిహరాదుల కందకుండెటు గురుని వాక్యము నమ్మికాయను పరమ పదమే బట్ట బయలై భావమికపోయెను ఆత్మా మేలుకోవే. జనన మరణము జడుపు దీరెను కనుల వేడుక కాలిపోయెను మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపోవు ఆత్మా మేలుకోవే. జగతి విబుధుల స్వప్నమాయను పగలు రాత్రి లేకపోయెను ఒకటి రెండిటి మూలమాయను ఊహలేదాయను ఆత్మా మేలుకోవే.
ఇంపుగా నలగండ్ల వెలిగటి వెంపటి నరసింహ గురువరు పంపునను గోపాల కవిలో బయలు బయలయ్యా ఆత్మా మేలుగోవే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు, జై పూర్ణానంద పుల్లయాజులకు, జై విష్ణుానంద కృష్ణమూర్త్యాజులకు, జై అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురు స్వామి. జై గురు. జై. జై గురుదేవ. జై గురమ్మ. జై. నిర్భయానంద స్వామి బోధామృతంలో ముముక్షు శిష్యుడు సమర్థ గురువు అనే విషయంలో ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు నిన్న అంటే, నువ్వు వ్యవహరిస్తున్నది ఏమిటి అంటే, విషయాల వల్ల నీలో కలిగేటువంటి దానితో తాదాత్మ్యం చెందడం వల్ల అనుకూల విషయం వచ్చినప్పుడు నీతో పాటు మాట్లాడినటువంటి వారు నీతో ఏకమై సంతోషంగా చర్చ జరిపిన వాళ్ళే కాసేపు పోయిన తర్వాత 2 గంటలు పోయిన తర్వాత వేరే విషయమై వచ్చినప్పుడు ఆ విషయంలో ఉన్నటువంటి మీ ఇద్దరికి ఆ విషయంలో ఉన్నటువంటి వైరుధ్యం వల్ల వేరు భావన ఏర్పడి వాదోపవాదాలు అయినాయి. కాబట్టి విషయాలు వచ్చినప్పుడు ఆ విషయాల్లోకి నువ్వు దిగినప్పుడు మళ్ళీ గుణాలు అక్కడ ప్రేరేపితమై ఆయా గుణాలు వల్ల నువ్వు ప్రవర్తన చెందుతూ ఉన్నావు. కాబట్టి ఎందుకు ఇంతకుముందు ఒక విషయంతో అదే ఆమె నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయం నచ్చింది, అక్కడ విషయం నచ్చింది, ఇక్కడ విషయం నచ్చలే. ఆ వ్యక్తి అదే వ్యక్తే ఆయా సందర్భాల్లో విషయాన్ని బట్టి గుణాలు ప్రవర్తించినాయి. కాబట్టి ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం నచ్చలేదు అనుకో, లేదా అంతకుముందే దాని వ్యతిరేకత మీలో గూడు కట్టుకొని ఉందనుకో, అందువల్ల గుణాలతో ప్రేరేపింపబడి ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ విషయం నచ్చకపోవడం వల్ల విభేదించావు, అంతకుముందు అనుకూలించావు. అట్లా శిష్యుడు అడుగుతున్నాడు, అక్కడ గుణంతో ఉండబట్టి శిష్యుడు అడుగుతూ ఉంటే అని చెప్తున్నాడు. శిష్యురాలు అడుగుతోంది గురువు గారితో, అక్కడ గుణంతో ఉండబట్టే కదా స్వామి అంటే, అప్పుడు చెప్తున్నాడు గురువు, అదేనమ్మా, అక్కడ ఏ గుణంలో ఉంటే నచ్చలేదు, ఇవన్నీ నీవు అనుభవంగా చెప్పాలి కదా. నువ్వు వింటున్నటువంటి వాళ్ళు తమకు ఏ అనుభవంలో ఏ గుణంలో ఉన్నప్పుడు ఏ అనుభవం వస్తుంది, ఏది అనేది తాము స్వయంగా అనుభవించేటువంటి స్థితిలో నుంచి అనుభవపూర్వకంగా రావాలి. తమలో ఎందుకు ఏ గుణాల ప్రేరేపణలో ఎక్కువ జరుగుతున్నాయి, ఏ గుణాల వల్ల తాము ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది వారిలోకి అనుభవకంగా రావాలి. అనుభవంగా చెప్పినప్పుడేమో దానిలో బాధ అనుభవిస్తున్నప్పుడు మనం లక్ష్యం మార్చి చెప్పినప్పుడు కరెక్ట్గా లక్ష్యం చేరాలని తపనతో సాధన చేస్తారు. కాబట్టి ఆ అనుభవంతో చెప్పినప్పుడు దాంట్లో కొంతసేపు సంతోషం ఉన్నప్పుడు ఆ వేరే విషయాలు వచ్చినాయి కాబట్టి ఆ విషయాలతో తాదాత్మ్యం చెందినావు కాబట్టి మళ్ళీ నీకు ఆ అనుభవం అనుభవిస్తున్నప్పుడు లక్ష్యం మార్చి చెప్పినప్పుడు, మనం లక్ష్యం మార్చి చెప్పినప్పుడు అంటే గురువు లక్ష్యం మార్చి చెప్పాడు అనుకో, ఈ విషయపరకంగా అనుభవిస్తున్న దాంట్లో నుంచి బయటపడి నీ లక్ష్యం ఇది, నువ్వు ఏ లక్ష్యంగా ఉండాలంటే నేను శరీరగతమైనటువంటి నేనుగా మారి వ్యావహారికంగా విషయం పరంగా ఆయా గుణాలతో ప్రవర్తించకుండా నేను గుణాతీతమైన స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని గురువుగారి చేత ప్రేరేపింపబడి లక్ష్యం గురువు గారు కనుక ముందర పెడితే అప్పుడు అలా కరెక్ట్గా లక్ష్యం చేరాలనే తపనతో నువ్వు సాధన చేస్తావు.
నేను ఆ లక్ష్యం చేరాలంటే ఈ విషయంతో కూడుకున్న దానితో మాటి మాటికి తాదాత్మ్యం చెందకూడదు. ఈ గుణాలలో సాత్విక గుణంగా ఉన్నటువంటి దాంతో నేను ఆలోచన చేయాలి. రజస్తమో గుణాలతో కూడినటువంటి భావావేశం కూడా వస్తుంటుంది. విషయాన్ని బట్టి వస్తుంది. వచ్చినప్పుడు నేను ఒక క్షణం నా లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటేనేమో ఆ వైపుకు పోకుండా లక్ష్యం ప్రకారం నువ్వు ప్రవర్తన చేస్తావు. ఆ లక్ష్యం ప్రకారం సాత్వికంగా ఆలోచన చేసి నీ నిజ స్వరూపాన్ని గుర్తుపెట్టుకొని శరీరగతంగా వచ్చినటువంటి భేదం వల్ల అది వచ్చింది అనేది గుర్తెరిగి శరీరగతం నుంచి విడిపోయినటువంటి వాడిగా నువ్వు ప్రవర్తన చేస్తావు నీ లక్ష్యం ప్రకారం. ఆ లక్ష్యం ప్రకారమే సాధన చేస్తావు. గురువుగారి యొక్క నీకు తెలియజెప్పడం వల్ల నీ లక్ష్యాన్ని గురువుగారు గుర్తెరుగు చేస్తుంటాడు కాబట్టి మళ్ళీ నువ్వు దిగి రాకుండా ఎప్పటికప్పుడు ఉంటావు. ఇది తెలియకుండా మనం చెప్పుకుంటూ పోతే ఏం ప్రయోజనం? ఇది అనుభవం లేక గనక ఈ వింటున్న వాళ్ళు తీసుకొని ఆయా సందర్భాల్లో ప్రవర్తించేటప్పుడు ఏమి లక్ష్యంగా ఉండాలంటే నేను అనేటువంటి అసలైన నేను, నాలో ఉన్నటువంటి నిజ నేనుగా ఉన్నది నేను, శరీరగతమైన నేనుగా ప్రవర్తించినప్పుడు మాత్రమే కాసేపు ఆనందంగాను, కాసేపు సుఖంగా, కాసేపు దుఃఖంగా రావడానికి కారణం కాసేపు అనుకూలించినటువంటి ఒకే రకమైన మాటలు రావడం, ఇద్దరికి సరిపోవడం, కాసేపు ఇద్దరికి సరిపోకుండా ఉండడం అనేది ఎందుకు జరుగుతోంది అని అంటే శరీరగతమైనటువంటి విషయాలలోకి పోయినందువల్ల ఆయా గుణాలతో ప్రవర్తించినప్పుడు దాంట్లో నుంచి విడిపోయి గనక లక్ష్యం వైపుకు పోతే నువ్వు సాధన చేస్తే అప్పుడు నీకు ఇంకా భేదభావం దేనివల్ల కలిగిందో, సంస్కార భేదం దేనివల్ల ఆ సంస్కార భేదం ఉంది కాబట్టి ఆ పాత సంస్కారాలు, వాసనాపూర్వకమైన సంస్కారాలు నువ్వు పోగొట్టుకొని లక్ష్యం వైపుకు నువ్వు మళ్ళేటట్టుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భేదం ఉన్నా కూడా మనుషులు మారలే కదా, అదే మనుషులే కదా. ఇంతకుముందు ఏకీకృతంగా ఒకే అభిప్రాయంతో ఇష్టంగా మాట్లాడుకున్న వ్యక్తులే ఇప్పుడు భేదాభిప్రాయం మాట్లాడుకుంటున్న వ్యక్తులు వాళ్ళే. ఏం మారినాయి అంటే సందర్భంలో విషయాలు మారినాయి, గుణాలు మారినాయి. కాబట్టి ఆ భేదం నువ్వు గుర్తెరిగి గనక భేదం రహితంగా ఉంటే ఆ దాంతో తాయాత్వం చెందకుండా నీ లక్ష్యం వైపు కనుకుంటే శరీరగతమైన నేననేటువంటి దాంట్లో నుంచి బయటపడి నీ నిజ నేనుతో నువ్వు ప్రవర్తించేకుంది. ఇక రజోగుణం ఉంది. ఆ రజోగుణం ఉండి కాబట్టి విధంగా చేస్తున్నాడని శిష్యుడు అంటే గురువు చెప్తున్నారు. రజోగుణం అంటే రజోగుణ లక్షణాలు ఏమిటి? ఆ రజోగుణ లక్షణాల ముందు నువ్వు తెలుసుకోవాలి. నాది అనేటువంటి మమకారం, ఏదైనా నాది అనేటువంటి మమకారం. తమోగుణం అదే నేను అనే దాని వల్లనే వచ్చింది అనుకో. నాది అనేది నేను అనేది బలపడితే ఏదైనా కూడా కనపడేటివి పలానా వస్తువులు నావి, పలానా ఇల్లు నాది, పలానా ఆస్తులు నావి అనేటువంటివి ఏర్పడినాయి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇవన్నీ సృష్టించుకున్నావు, నువ్వే సంపాదించి ఉండవచ్చు. కానీ మళ్ళా నువ్వేమో ఆఖరిలో ఇవన్నీ ఏమిటి పేపర్లతో సహా అన్నీ విడిచిపెట్టుకోవాల్సింది తప్ప దానికి సంబంధించినవి. నీ నామరూపాత్మక శరీరమేమో ఇక్కడ పోతుంది. ఆ నేనని పలుకుతున్నది ఎక్కడికి పోతుందో అవి పేపర్లు కానీ, యాక్ట్ కానీ, వస్తువులు కానీ తనతో తీసుకుపోయేది ఏముండదు. మళ్ళా ఏమైందో కూడా తనకు తెలియదు. కాబట్టి రజోగుణ లక్షణం ఏమిటి అంటే నాది అనేటువంటి మమకారం. తమో గుణం అనేది ఏంటంటే నేననే అహంకారం, రజోగుణము. ఇక్కడ స్వార్థము, రాగము, ద్వేష, ఈర్ష్య, అసూయ ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఎదుటి మనిషిని నువ్వు గుర్తించలేవు. కాబట్టి తమో గుణము, రజోగుణం ఈ రెండు కలిసినాయనుకో, ఆ రెండిటి లక్షణాలతో ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వ్యక్తిని అంచనాను వేయలేవు. ఆ ఎదుటివేరుతో ప్రవర్తించవలసినప్పుడు అన్నీ ఈ గుణాలతో ఏమొస్తుంది అంటే ముందు నేననేది వస్తుంది, నాది అనేది వస్తుంది, ద్వేషభావంతో వేరు భావంతో చూడడం, ముందు స్వార్థంతో వస్తుంది. ఆలోచన అంతా స్వార్థంతో కూడా ఉంటుంది. అవతల వ్యక్తి దేనికి వచ్చిందో ఆ దేనికి వచ్చినటువంటి దేని కొరకు వచ్చిందో నువ్వు ఆరాధించేటువంటి నెమ్మదిగా ఉండేటువంటి భావన నీలో ఏర్పడుతుంది. ముందు నీలో ఆ రజోగుణ తమో గుణాలు విజృంభించినాయి కాబట్టి ఒకటేమో మూర్ఖంగా ప్రవర్తించడానికి, ఒకటేమో అహంకారపూరితంగా ప్రవర్తించడానికి పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు గుర్తించలేవు.
రాగంతోనూ ద్వేషంతోనూ ఈర్ష్యతో అసూయతో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఎదుటి మనిషిని నువ్వు బాగా గుర్తించను లేవు. నీ అహంకారంతో స్వార్థంగా ఉంటావు కాబట్టి నీకు అనుకూలంగా ఉండాలని అనుకుంటావు. ఆమె ఏం మాట్లాడినా, ఏదో వస్తువు గురించి మాట్లాడినా, ఏదో అడిగేకి వచ్చింది అనుకోటి, ఎప్పుడు నీకు లేదు, ఈ వస్తువులన్నీ నిరంతరము నేనే ఇచ్చుకుంటూ ఉండాలి నువ్వు ఇటుకు వచ్చి అనే భావన మొదట ఏర్పడుతుంది. మొదట వస్తువు పట్ల నీకుండేటువంటి అనుబంధం, అది నాది, వీళ్ళు పోగొడతారేమో, ఏదో ఉంటుంది దాని పట్ల ఉన్నటువంటిది. ఏమైతే అది ఎదుటి మనిషిని గుర్తించాలంటే ముందు వేరు భావనల్లో ఉంటూ ద్వేషం కానీ రాగం కానీ ఈర్ష్య అసూయలు లేకుండా వేయగలిగితే, మాట్లాడగలిగితే ముందు అవి రావు. ఎప్పుడైతే నువ్వు వస్తుగతంగా నాది నేను అనేటివి రెండు బలంగా పట్టుకొని ఉన్నాయనుకో, అప్పుడు ఎట్టి పరిస్థితులను ఈ విధంగా మాట్లాడలేవు. నీ అహంకారంతోనే స్వార్థంగా ఉంటావు కాబట్టి అక్కడ రజోగుణం పనిచేస్తుంది. నీకు అనుకూలంగా ఉండాలని నీ సుఖం కోసం అలాగే వ్యవహరిస్తావా? నువ్వు నీకు అనుకూలంగా ఉండాలి, నీ సుఖంగా ఉండాలి నీకు అనే భావనతో వ్యవహరిస్తావా? లేదా అట్లే వ్యవహరిస్తావు, ఎందుకంటే ఆ గుణాల యొక్క ప్రభావం. వాళ్ళకు కూడా నీలాంటి భావన వస్తే, సుఖం పొందాలని, అది నాదని ఇది నేనని స్వార్థంతో వ్యవహారంతో వాళ్ళకు కూడా వచ్చినాయి అనుకో, ఆ ఎదుటి వ్యక్తికి ఇంకే విధంగా ఉంటుంది? ఇద్దరిలో ఎవరో ఒకరు స్వార్థరహితంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈర్ష్యాసూయ ద్వేషము లేకుండా నేననే అహంకార రహితంగా ఉన్నటువంటి రజోగుణం వదిలిపెట్టి సాత్వికంగా ఆలోచించే వాళ్ళు ఉంటే ఇక ఘర్షణ మొదలు కాదు. ఇద్దరిలోనూ ఆ విధంగా ఉంటే, కాబట్టి వాళ్ళకు నీలాంటి భావన వస్తే సుఖం పొందాలని ఆ వ్యక్తులకు కూడా ఇలాగే ఉంటుంది కదా. ఆ వ్యక్తులకు కూడా రాగద్వేషాలు ఉంటాయి, ఈర్ష్యాసూయలు ఉంటాయి, రజోగుణం అహంకారం కూడా ఉంటుంది ఆ వ్యక్తులకు కూడా. నీకేనా ఉండేది? వాళ్ళకు కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మార్పు పొందే అవకాశం కష్టం, ఘర్షణే ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, నీ అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా. అప్పుడు నీకు వాళ్ళకు కూడా ప్రశాంతత లేకుండా పోయింది కదా. ఇప్పుడు ఇద్దరికీ లేదు. ఎవరికో ఒకరికైనా, కనీసం ఒకరైనా రాగద్వేషాలకు అహంకారానికి అతీతంగా ఉండింటే, అవతల వ్యక్తి ఒకవేళ బోధించినా, అవతల వ్యక్తి స్వార్థపూరితంగా వ్యవహరించినా కనీసం నీకన్నా ప్రశాంతత ఉండేది. ఇద్దరూ అదే పద్ధతిలో ఆలోచించారనుకో, ఇద్దరికీ ప్రశాంతత లేదు ఇంకా. కాబట్టి ఇలా మీరు సమాజంలో తిరిగినప్పుడు ఈ విధంగా సంఘర్షణలు రోజువారీ వస్తూ ఉంటాయి. రోజువారీ ఇటువంటి సంఘటనలు రోజు వస్తూనే ఉంటాయి. కాబట్టి వచ్చినప్పుడు, ఎక్కువైనప్పుడు అందులో కొన్ని తీక్షణంగా ఉంటాయి. అలా రోజువారీ వస్తాయి. రోజువారీ వచ్చే వాటిల్లో కూడా కొన్ని సాధారణ స్థితిలో ఉంటే, కొన్ని తీక్షణ స్థాయిలోకి పోతాయి ఆ భేదాభిప్రాయాలు. కాబట్టి నువ్వు నెమ్మదిగా ఏం చేసుకోవాలి? నువ్వు ఈ లక్ష్యం వైపు మార్పు చెందేటువంటి మనస్తత్వాన్ని పెంపొందింపజేసుకోవాలి. అలా వచ్చినప్పుడు, ఎక్కువైనప్పుడు అందరిలోనూ ఏమనంగా ఉంటే తీక్షణంగా ఉంటాయి. అలా తీక్షణంగా వచ్చినప్పుడు ఆ సంస్కారయుతంగా మళ్ళీ పడుకున్నప్పుడు అవే తిరుగుతాయా లేదా? ఆ పడుకునేదాకా అదే ఆలోచనలో తిరుగుతూ ఉంటాయి. వానితో ఎవరితోనో తీవ్రంగా ఘర్షణ పడినారనుకో, సాధారణ స్థాయిలో ఘర్షణ అయితే కాసేపు తర్వాత మర్చిపోతారు, మీ పనిలో నిమగ్నం అయిపోతారు. ఈ తీవ్ర ఘర్షణ పడినవి ఏమవుతాయంటే, ఆ రోజంతా అవే ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా అవే ఆలోచనలు ఉంటాయి. అదే ఆలోచనలతో తీవ్రంగా వచ్చినాయనుకో, అప్పుడు ఏమైతాయి? ఆ తీక్షణంగా ఉన్నవి మళ్ళీ పడుకున్నప్పుడు అవే తిరుగుతాయి. ఆ తిరిగినప్పుడు నువ్వు నిద్రపోలేవు ఇంకా. పడుకునేటప్పుడు నిద్రపోవాలి అని అంటే ఏ విధమైనవి ఇలాంటివి ఉండకూడదు. ఏదో ఒకటి గురుస్మరణ చేసుకోవడమో, గురువాక్యాన్ని తలుచుకోవడమో చేసుకోవాలి. గురువాక్యాన్ని తలుచుకుంటూ ఉంటే ఇదేమీ లేదు, నేననేటువంటి నామరూపాత్మకమైన శరీరంలో వ్యవహరిస్తున్న నేను కాదు, నా నిజ నేననేది ఆత్మస్వరూపంగా, చైతన్య స్వరూపంగా సర్వవ్యాప్తమై ప్రపంచం అంతటా నిండి ఉన్నది. అదే నేను, నిజమైన నేను. ఈ నామరూప శరీరంతో ఉన్నటువంటి పలుకుతున్న నేను కాదు. ఆ విధంగా ఉన్నటువంటి నేనును అని ఉత్తది. ఇది గురువుగారు 2 వాక్యాలు చెప్పారు. 2 వాక్యాల్లో ఒకటేమో లేని కలలో నువ్వు వ్యవహరిస్తున్నావు,
నువ్వు లేని దాంట్లో మూలం లేని దాన్ని వదిలేస్తే ఉన్నది ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉంది. అది ఉన్నదో లేదో చెప్పడానికి కూడా నువ్వు లేవు. కాబట్టి ఆ రెండు వాక్యాలు అనుసరించుకొని పడుకునేటప్పుడు అనుకున్నావు అనుకో, ఏ నిశ్చింతగా నిద్రపోతావు. ఆ పడుకునేటప్పుడు కూడా ఈ పగులు జరిగినటువంటి వారితో జరిగిన ఘర్షణనే గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఎవరితో ఎదురుగా వచ్చిన వాళ్ళతోనో పక్కింటి వాళ్ళతోనో విభేదించిన వాళ్ళతోనో ఎవరితో వాదించావో అది తీక్షణతనం బట్టి పదే పదే గుర్తుకొచ్చే విధంగా ఉంటుంది. పదే పదే గుర్తుకొచ్చే విధంగా ఉంది అంటే లోపల రగిలిపోతుంది అని అర్థం. లోపల ఆ భావనను నువ్వైనా కనీసం తగ్గించుకునే స్థితిలో లేవు. నీ రగిలిపోయే భావనలు తగ్గించుకోవాలంటే నువ్వు ముందు అహంకార రహితంగా బయటపడితే, దాంట్లో రాగద్వేషాలకు తావు ఇవ్వకుండా కనుక ఉండగలిగితే, ఆ ఎదుటివారి వాళ్ళ గుణంతో ఆ విధంగా ప్రవర్తించారు, మూర్ఖంగా ప్రవర్తించారు, శరీరగతంగా ప్రవర్తించారు, వాళ్ళ సంస్కారాలను బట్టి ప్రవర్తించారు, నేను పాత సంస్కారాలను నేను పోగొట్టుకునేటువంటి స్థితిలో నేను సంస్కార రహితంగా వ్యవహరించాలి. ఏ సంస్కార రహితంగా? పాత సంస్కారాల ప్రకారం ఉన్నటువంటి నేనుగా లేకుండా వ్యవహరించాలి. వ్యవహరిస్తే నీలో ఉన్నటువంటి గుణాల యొక్క తీవ్రత సాత్వికంగా మారి సత్వగుణంతో ఉన్నటువంటి వ్యవహారంతో వాళ్ళతో వ్యవహారం చేస్తావు, సత్వగుణ భావంతో నిద్రపడుతున్నప్పుడు. లేదంటే ఈ విధమైనటువంటి ఘర్షణ మనసులో చెలరేగుతూ ఉంటే నిద్ర పట్టదు. ఇంకా నిద్రలో కూడా ఇదే ఉంటుంది. నిద్రపోలేకపోయేసరికి నీ శరీరం ఏమవుతుందంటే నీరసం వచ్చింది. నీరసం ఆ చురుగ్గా తిరగలిగేటువంటి స్థితి ఉండదు. చురుకుదనం ఏమిటి కోల్పోయింది? శరీరం కాదు. శరీరం నిద్రపోతున్నాం, శరీరానికి కూడా అలసట ఉంది, అది నిద్రపోవాలి. అదే నిద్రపోవడంతో పాటు ఏ మనసు సంఘర్షణ పడుతోందో అది కూడా నిద్రపోవాలి. దానికి రాపిడి పెడితే పగులంతా రాపిడిగా ఉంటే ప్రశాంతత అనేది కొరవడుతుంది. శరీరానికే కాదు మనసుకు కూడా ప్రశాంతత కొరవడితే నిద్రపోదు. మళ్ళీ పొద్దున్నే నిద్ర లేచినప్పుడు ఏ విధంగా ఉంటుంది? అట్లా పడుకుంటే చురుగ్గా తిరగలుగుతావా? మరి నీవు పని చేయాలంటే ప్రశాంతత లేకుండా నిద్రపోయినప్పటికీ ఇప్పటికీ తేడా రాదా? ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు మనసు శరీరం రెండూ నిద్రపోవాలి, రెండూ ప్రశాంతంగా నిద్రపోవాలి. రెండిట్లో కలతలు చెందినటువంటి మనసు ఉన్నా, లేకపోతే అలసట తీరనటువంటి విశ్రాంతి ఉన్నా, శరీరం కూడా ఏ విధంగా ఉంటుంది? శరీరం ఆ స్థితిని అందుకోలేదు, చురుకుదనాన్ని కోల్పోతుంది. ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టిట్టే శరీరానికి కూడా. కాబట్టి ఆ శరీరంలో జరిగేటువంటి మార్పులు, నీ శరీరంలో నీకు జరిగేటువంటి వాటన్నిటినీ నువ్వు గమనించే స్థితిలో, అంచనా వేసే స్థితి లేకుండాలి. కాబట్టి ప్రశాంతత లేకుండా నిద్రపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. కాకపోతే అనుభవం ఉంది. అనుభవం ఏమో నేను జరిగినటువంటి అది అనుకూల విషయమైన వ్యతిరేక విషయమైన ఘర్షణలు పడినటువంటి ఆ అనుభవాల వల్ల నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మార్పు చెందాలి. నిన్నటికి పొద్దుటికి మళ్ళీ ఇటువంటి ఘర్షణ వచ్చిందంటే అనేటట్లు ఉండాలి. మళ్ళీ రొటేషన్గా చేసామనుకో, రొటేషన్గా చేస్తావు. మళ్ళీ రొటేషన్ అంటే దినము జరిగే పద్ధతిలోనే మళ్ళీ ఈ రోజు కూడా మొదలైతే నువ్వు ఎవరో ఒకరు మార్పు చెందినటువంటి ఆలోచనలతో వస్తే తప్ప మళ్ళీ రాదు. రొటేషన్ పద్ధతిలో వచ్చిందనుకో మళ్ళీ ఇదే పగులంతా భౌతికమైన శ్రమ. ఇలాంటి వ్యవహారం వచ్చినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు ఘర్షణపూర్వకమైనటువంటి శ్రమ. ఈ నేను నాది అనేటువంటి అహంతో గుణాల విజృంభణ వల్ల ప్రవర్తించింది ఏది? ఇదే ఉంటుంది. మళ్ళీ రాత్రికి ఇదే నిద్రపోయే సమయానికి ఈరోజు పగులు జరిగినవన్నీ తలుచుకుంటూ నిద్రపోవడం. ఎందుకు? ఇంకా రోజు ఈ వ్యవహారం తెగదు. ముసలోళ్ళు అయిపోయినా తెగదు, మంచంలో పడినా తెగదు. కాబట్టి ముందుగా మారాల్సింది మనం మారుకుంటూ పోతే అవతల వ్యక్తి నిదానించి వ్యవహరించి చూసి కొన్నాళ్ళు ఏమనుకుంటాడు? నేనేం మాట్లాడినా కూడా మనకి చేత కాదులే అనుకుంటాడు ఫస్ట్. కొన్నాళ్ళు వచ్చి నుంచి మార్పును గమనిస్తాడు. కాదు, ఏదో మార్పు జరిగింది ఈ వ్యక్తిలో, చేతకాక కాదు, ఏ విధమైనటువంటి మార్పు జరిగింది
సున్నితత్వంగా మారారు, ఘర్షణ వైఖరితో లేరు, ఏం మాట్లాడినా నిదానంగా సమాధానం చెప్తున్నారు అనేది అవతల వాడు కూడా గమనిస్తాడు, గుర్తిస్తాడు. ఈ అనుభవంలో మార్పు రావాలి. లేదంటే రొటేషన్ అవుతుంది. మళ్ళా రొటేషన్ దిన్నము చేసిన పనే చేస్తావు. కొత్తగా అయితే నీవు ఇబ్బంది పడవు. కొత్తలో అయితే ఫస్ట్లో ఇబ్బంది పడతావు. కొత్తలో మొదలు పెట్టినప్పుడు నేను అహంకార రహితంగా నేను నా నిజ స్వరూపంతో ఎట్లా భావించేది, అవతల వాళ్ళు ఈ విధంగా వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటావు. కొంతకాలం ఇబ్బంది పడతావు, కానీ ఇబ్బంది కూడా పోతుంది రాను రాను. నీవు అప్పుడు ఇప్పుడు అశాంతి పొందడానికి కారణం ఏమిటి? అసలు నేను అనేటువంటి అహం అనాలి. నేను అనేటువంటి అహం, నాదనేటువంటి అహం. ముందు అహంకారం అనకూడదు. కారం అనేటప్పుడు 3 గుణాలు వస్తాయి. మళ్ళా అహంకారము అంటే మళ్ళీ అహం నేనంటున్నది ఆకారంతో తయారు చెందింది. కారం అంటే ఏంటంటే ఆకారము అహం రెండూ కలిస్తే అహంకారం అయింది. కాబట్టి అశాంతి పొందడానికి కారణం ఏమిటంటే నేననేటువంటి అహము, అంటే నాలో ఉన్నటువంటి నేనని పలుకుతున్నది శుద్ధ చైతన్యంగా ఉన్నది ఏమైందంటే ఆకారంతో, ఈ శరీరం అనే ఆకారంతో కలిసి అహంకారము అయింది. అహంకారముని ఈ దశలో అనకూడదు. కాబట్టి కారం అనేటప్పటికి 3 గుణాలు వస్తాయి తెలిసిందే. ఆ 3 గుణాలు సాత్విక, రజోతమ గుణాలు 3 వచ్చి చేరతాయి. నేననే అహం అది ఎట్లాంటి అహం అంటే స్వార్థపూరితమైనటువంటి అహం. ఆ అహం ఏం పని చేస్తుంది అంటే నేననే అహము స్వార్థపూరితమైనటువంటి అహంగా మారుతుంది. ఎందుకంటే ఎప్పుడు నీ ప్రయోజనాన్ని, నీ ఉపయోగాన్ని, నీ కోసమే గుర్తుపెట్టుకుంటా అంటుంది అది. అవతల వ్యక్తి లేకపోయి తాను దర్శించదు. అవతల వ్యక్తిలో నిలబడి దర్శించగలిగితే అవతల వ్యక్తి ఇంటెన్షన్ ఏమిటి, భావన ఏమిటో తెలిసిపోయినప్పటికీ కూడా అవతల వ్యక్తి గుణాలతో ప్రవర్తిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు. నేను ఈ విధంగా గురువు దగ్గరికి పోయి గురుబిడ్డనై ఈ వ్యవహారంలో నన్ను నేను తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్ట ఎక్కాలని అనుకుంటున్నా. అటువంటప్పుడు అవతల వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఈ నేననే స్వార్థపూరిత దానికి అహంకారం అనేటువంటి ఆకారంతో కలిసి 3 గుణాలతో కలిసి ప్రవర్తించి స్వార్థపూరితమైనటువంటి అహం నీ సుఖమే నీ మాటే చల్లాలి, ఇతరుల మా సుఖం అవసరం లేదు, ఇతరుల మాట చల్లకూడదనే పట్టుదల ఏర్పడుతుంది. కాబట్టి అహం అంటే అది. ఆ రకమైనటువంటి దానికి కొన్ని ముద్రలు, కొన్ని రకాలైనటువంటి పడింటాయి. అవి మెల్లిగా సడలిపోయే వరకు నీ అలవాటు పడినటువంటి శరీరం కాబట్టి నీ భావనలో మార్పు వచ్చే వరకు అవి జరుగుతూనే ఉంటాయి. రోజువారీ ఉంటాయి. మీ బయట ఎవరితోనో కాదు, ముందు ఇంట్లో పెళ్ళాంతో మాట్లాడేటప్పుడే, వ్యవహరించేటప్పుడే అవతల వ్యక్తి శరీరంలోకి దూరి అవతల వ్యక్తి శరీరంతో చేస్తున్నటువంటి దాంట్లో నువ్వు నిశ్చితంగా పరిశీలించలేకపోతే ప్రతి ఒక్కటి నీకు అధిపత్య ధోరణి ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఇని తినాలనేటువంటి ధోరణి ప్రదర్శిస్తావు. ఇంకా ప్రదర్శిస్తే ఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. ఇంట్లోనే 2 శరీరాలుగా ఉన్నప్పటికీ ఒకే భావనతో మమేకం కావాల్సిన చోటే మొదలవుతుంది. ఇంకా ఎక్కడో సమాజంలో కాదు. ఇక్కడ మొదలైండేది అక్కడ బయట అన్ని వస్తువులు అన్ని జీవితాల్లో వ్యవహరించినప్పుడు అక్కడ మొదలవుతుంది. కాబట్టి నువ్వు ఏంటి ముందు నా మాట చెల్లాలి, నా సుఖమే ముఖ్యము, ఇతరుల సుఖం అవసరం లేదు మాట భావన ముందు పోతేనే నీలో అహం పోగొట్టుకునేకి అవకాశం ఉంటుంది. అహం అంటే అది అటువంటి ఇతరులకు ఇబ్బంది కలగడం లేదా, అటువంటి దాంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కదా, వాళ్ళకు కూడా ఇటువంటిదే ఉంటుంది కదా. నా మాట చెల్లాలి, నా సుఖమే నాకు ముఖ్యము అనేటువంటి భావన. కాబట్టి ఈ విధంగా ఈ 2 లక్షణాలు ఉంటే స్వార్థం. నా సుఖమే నాకు కావాలి, నా మాట చెల్లాలనే 2 లక్షణాలు. అది అలా 2 లక్షణాలు ఉంటే ఎప్పటికీ మార్పు చెందడం అనేది కష్టమవుతుంది. కాబట్టి అహం అన్నప్పుడు నీవు బాధపడుతున్నావు, ఇతరులను బాధ పెడుతున్నావు కదా. నీవు బాధపడుతుండేది కాక ఇతరులకు కూడా బాధ అవుతూ ఉంది. కాబట్టి అవతలి వ్యక్తి వ్యవహారికంగా వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో తత్వాన్ని కూడా నువ్వు గ్రహించగలిగేటటువంటి స్థితిలో నువ్వు వ్యవహరించాలి. నీవుగా వ్యవహరిస్తూ కూడా
అర్థం చేసుకోగలగాలి. ఆ అర్థం చేసుకునే శాస్త్రం పేరే సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం అని ప్రత్యేకంగా ఉంది. అది అందరూ చదివింటారని కాదు. ముందు చదువుకొని వచ్చినారు, చదువు రానోళ్ళు ఉంటారు. చదివే రానోళ్ళు ఆ విషయాల గురించి, సైకాలజీ గురించి వాటన్నిటికీ తెలియకపోయినప్పటికీ ఇక్కడ గురువు గారి దగ్గరికి చేరావు కాబట్టి ఆయనేం మనస్తత్వ శాస్త్రం బోధించకపోయినా నువ్వు ఇట్లుండాలి, అట్లుండాలి, ఎట్లుండాలి, అహంకార రహితంగా ఉండాలంటే అనేది చెప్తాడు కదా. చదివి వచ్చిన వాళ్ళేమో ఆ విధమైన లోతుల్లోకి అందరూ పోయినారనుకోలేము. మళ్ళీ అట్లా కూడా అనుకోలేము. మహాభాగవతం, మహాభారతం, తర్వాత రామాయణాది అనేకమైనటువంటి పౌరాణిక గ్రంథాలు చదివినప్పటికీ, అవన్నీ బోధించినప్పటికీ మళ్ళా పరివర్తనలో రాకపోతే, వాళ్ళు గనక మానసిక పరమైనటువంటి పరివర్తన చెంది ఉండకపోతే వ్యవహారం లెక్క వచ్చేసరికి మళ్ళీ మామూలు వ్యక్తిలాగే ప్రవర్తిస్తారు. అన్ని చదివినప్పటికీ వాటిలో అంతరార్థం ప్రకారం ప్రవర్తించకుండా మామూలు నేననేటువంటి స్ఫురణ ఎప్పుడైతే కలిగిందో, నా మాట చెల్లాలి, నేను సుఖంగా ఉండాలి, ఈ రెండు పదాలు ఎప్పటికీ దిగజార్చేటివే. చెల్లుబాటు అయ్యే విధంగా నువ్వు మార్చుకోవాలి. నిన్ను నువ్వు మార్చుకుంటే నీ మాట చెల్లుబాటు కూడా అవుతుంది. కాబట్టి ఒక డాక్టర్గా నీవు చేసే ట్రీట్మెంట్కు ఇంకొకరు పోటీగా పెట్టారనుకోమ్మా. ఓ డాక్టర్కి చెప్తున్నాడు, ఇదంతా ఎవరితో చెప్పారంటే నిర్భయ స్వామి వారు ఆమెతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా, మన డాక్టర్ అరుణ గారు ఉన్నారు, వారు ఇప్పుడు కూడా ఆ డాక్టర్ అమ్మగారు గురువు అయినారు. ఆమె కూడా చాలా సేవ చేస్తున్నారు ఈ బోధకి. అక్కడ ఆ డాక్టర్ గారికి చెప్తున్నారు, వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరే ఇది, వాళ్ళ అమ్మాయిని ఇచ్చిండే వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళు డాక్టర్ గారు. వాళ్ళ ఇంటికి ఎవరింటికన్నా పోయినప్పుడు మొదట్లో హాజరై మళ్ళా గురువుగా తీర్చిదిద్దబడ్డారు గురువు గారి చేత. ఒక డాక్టర్గా నీవు చేసే ట్రీట్మెంట్కి ఇంకొకరు పోటీ పెట్టారనుకో అమ్మా, నువ్వు డాక్టరు, ఆసుపత్రి కట్టావు, ఆ ఆసుపత్రిలో నీకు ఆదాయం బాగా వస్తుంది, దాన్ని నువ్వు వృత్తిగా మార్చుకున్నావు అనుకో. ఎవరో ఇంకొక ఆసుపత్రిలో ఇంకొక డాక్టర్ వచ్చి పోటీ పెట్టాడు ఆడ. వాడి సంస్కారయుతంగా వాళ్ళకి ఎక్కువగా జనం వస్తూ ఉంటారు. నిన్న కాక మొన్న వచ్చాడు, అయినా ఎప్పుడు జనం ఉంటున్నారు. కానీ నీవు ఎప్పటి నుంచినో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నావు, అయినా నీకు జనం రావడం లేదు. ఇప్పుడు నీకు అతని మీద ఈర్ష్య రాదా, ద్వేషం రాదా? వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలనేది నిరంతరం ఆలోచన చేస్తావా? ఈ గుణం ఉన్న వాళ్ళు చేస్తారమ్మా. ఈ గుణం కనుక ఉంటే చేస్తారు. ఓ డాక్టర్ వచ్చాడు, 20 ఏళ్ల నుంచి నేను ఈ వైద్యం చేస్తుంటే ఆ కొత్త డాక్టర్ నిన్న కాక మొన్న వచ్చి అవతల పెట్టాడు. విపరీతంగా జరుగుతుంది అతనికి. ఏమిటి, వైవిధ్యంగా వైద్యం చేస్తూ ఉండొచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ జ్ఞానం అయి ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్లో ఈ కాలం పరిమితులను, ఈ కాలం వచ్చేటువంటి వాటిని తెలుసుకొని ఉండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. కాబట్టి పెరగచ్చు. అతనికి పెరిగినంత మాత్రాన వైద్యం చేసుకొని అక్కడ అలవాటైన వాళ్ళు అక్కడ పోతూ ఉంటారు. ఇక్కడ నీలో ప్రత్యేకత ఉన్నప్పుడు, ఆ వైద్యం పట్ల ప్రత్యేకత ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. వనస్థలిపురంలో గాంధీ అని ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు ఇక్కడ, ఇల్లు రెంట్కి ఇచ్చి ఎక్కడో సిటీ లేకపోయినాడు ఆయన. మేము మొదట్లో వచ్చినప్పటి నుంచి ఇటీవల కాలం వరకు, ఇటీవల అంటే 8-10 ఏళ్ల క్రితం వరకు ఉన్నాడు ఇక్కడే, మేము కొత్తగా జాబ్కి వచ్చినప్పటి నుంచి. ఆయన ఏమిటంటే ఎవరన్నా పోయాడా, ఆయనకు ఆల్రెడీ 30 రూపాయలు కట్టాలి ఇక్కడ. ముందర ఒక అబ్బాయి కూర్చోంటాడు, ముందుగానే టోకెన్ తీసుకొని కూర్చోవాలి. కుప్పలుగా వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. ఆయన ఉన్నది నిర్మోహమాటంగా చెప్పేవాడు, అది మందులతో పోయేది కాదు, డాక్టర్ దగ్గరికి అనవసరంగా వచ్చావు, ఇదిగో నీ ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకో అని చెప్పి బెల్లు కొట్టి ఆ అబ్బాయిని పిలిచి 40 రూపాయలు కట్టిందట, అది వెనక్కి ఇచ్చేయ, టోకెన్ వెనక్కి తీసుకో అని చెప్పేవాడు. తర్వాత ఏం వైద్యం చేయాలో, ఏం మార్పులు చేసుకోవాలో చెప్పేవాడు. చెప్పేసి శాంపుల్కి వచ్చిన ఎవరైనా మందులు ఇచ్చిపోయింటారు కదా, ఇవి తీసుకోపోయి, ఇవి అయిపోయినప్పటికీ కూడా బాగా కాకపోతే మళ్ళీ ఒక 5 కొనుక్కో, లేకపోతే నువ్వు కొనుక్కోవాల్సిన పని లేదు, వీటితోనే తగ్గిపోతాయి పో అనేవాడు. కాబట్టి ఆయన పోటీ రంగంలో నిలదొక్కోలేకపోయాడు. ఆ ఫస్ట్లో ఎప్పుడున్నటువంటి ఇండ్లే అదే. ఇక మళ్ళీ దాన్ని ఏం చేశాడంటే, అది మెయిన్ రోడ్డుకు ఉంటుంది, కమర్షియల్గా కాంప్లెక్స్ కట్టేసి దాన్ని అద్దెలకిచ్చి
ఇంకో చోట ఎక్కడో సిటీలో పెట్టాడు, దిల్సుఖ్నగర్లోనే ఎక్కడో. అదే పద్ధతి, అదే అలవాటు ఇప్పటికీ కూడా. 100,000 తీసుకోవాలనో లేకపోతే ఇంకోటో లేదు. ఈ రకమైన మనస్తత్వం ఉండొచ్చు కదా. ఎందుకు వచ్చింది అతనికి అంటే, మహాత్మా గాంధీ పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు, గాంధీ భావనలే వచ్చినాయి అన్నీ. అదే ప్రవర్తన, అదే విషయం. కాబట్టి ఆయనకు వచ్చినాయి ఆ విధంగా. కాబట్టి నీ డాక్టర్గా నువ్వు చేసే ట్రీట్మెంట్కి భిన్నంగా చేశాడనుకో ఒకవేళ, అటువంటి భిన్నంగా చేసే దగ్గరికి పోతున్నారు 10 మంది. ఆయన దగ్గరికి పోతున్నారని ఈర్ష్య నువ్వు చెందకూడదు కదా. నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఆ మార్గం లేదు కాబట్టి వచ్చారు. బాగా చేయని, బాగా చేయకపోతే, బాగా చేస్తే కొంతవరకు కొన్ని బాగా అయితే, కొన్ని బాగా కావు. కాబట్టి ఏ విధమైనటువంటి ఆ ఈర్ష్య, ద్వేషము రాకుండా, వాళ్ళని ఏ విధంగా చెడగొట్టాలనేటువంటి కుట్రలు చేయకుండా, వాళ్ళు ఏ విధంగా పోతున్నారనేటువంటి వాళ్ళ మీద అపవాదు లేకుండా, నువ్వుగా ప్రవర్తించే విధంగా నువ్వు చూడాలి. ఈ గుణం లేకుండా ఆలోచించగలగాలి. ఈ గుణాలు లేకుండా, ఈ స్వార్థపూరితమైనటువంటి గుణం లేకుండా ఆలోచన చేస్తే, అప్పుడు రజోగుణం లేకుండా, రజోగుణం ఉన్న వాళ్ళే ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఆ గుణం లేని వాళ్ళు చేయరు. ప్రేరేపించబడడం పడరు కదమ్మా, ప్రేరేపించబడరు. ఆ గుణం ముందు పోగొట్టుకుంటే, నీలో పోగొట్టుకుంటే అవతలకు పోగొట్టేకి సులభం. ప్రేరేపించబడుతున్నది ఏదైతే ప్రేరేపిస్తోందో, స్వార్థపూరితంగా ప్రేరేపిస్తోందో, నా మాట చెల్లాలనేటువంటి ప్రవర్తన నీలోకి తెచ్చిపెడుతోందో, ఏది అహంకారం అనే నేను నిరంతరం పైకి లేపుతుందో, అది పోవాలంటే ముందు నీ గుణం, ఆ గుణంగా రజోగుణంతో ప్రేరేపించబడుతున్నటువంటి దాన్ని నువ్వు మార్చుకోగలి. నువ్వేమనుకుంటున్నావు? రజోగుణంతో ప్రేరేపించబడి అతడు మనల్ని దెబ్బ కొడుతున్నాడు అని అంటున్నావు. కానీ వాడి సంస్కారయుతంగా వాళ్ళకి జనం వస్తున్నారు. అతనికి ఉన్నటువంటి సంస్కారం, అతను ఉన్నటువంటి వ్యవహారం, దీన్ని బట్టి వస్తున్నారు. అంతే తప్ప నువ్వు రజోగుణంతో ప్రేరేపించబడుతున్నాడు, అతను మనల్ని చెడగొడుతున్నాడని అనుకుంటున్నది నీ భావనలోడిది. అతను నిన్ను చెడగొట్టడానికి కోసం పెట్టలే కదా. పెట్టిన ఉద్దేశం ఏమిటంటే, అది వృత్తిగా స్వీకరించాడు ఆ డాక్టర్ దగ్గర 10 మంది వస్తున్న దానివల్ల మంచి పేరు సంపాదించుకుని డబ్బులు సంపాదించుకుంటాడు ఈ వృత్తిలోనే. అంతే తప్ప అతను చెడగొట్టడానికి మనల్ని దెబ్బ కొట్టడానికి పెడుతున్నాడు అనేటువంటి భావన ముందు నీలో ఉండకూడదు. కాబట్టి నేను ట్రీట్మెంట్ బాగా చేసుకున్నా కానీ సంస్కారయుతంగా నా దగ్గరికి రావడం లేదుగా అని అనుకోవడం లేదు. ఎప్పుడు అలా అనుకుంటున్నావు? సత్వ సంపన్నమైన అహం లేకుండా దైవీ భావనలో ఉంటే అప్పుడు అనుకుంటున్నావు. నేను చేసే ట్రీట్మెంట్ని బట్టి, నేను చేసే ప్రవర్తనను బట్టి, అతని ప్రవర్తనను బట్టి పోతున్నారులే అనే భావనతో అప్పుడు నువ్వు ఈర్ష్యాసూయలకు దూరంగా ఉంటావు. కాబట్టి ఏ శత్రుత్వం ఉండి అంతకుముందు మీకు ఆయనకు ఎవరో ముక్కు మామూలు తెలుసు, కొత్తగా వచ్చారు, మీ దుకాణం ఎదురుగా దుకాణం పెట్టాడు. ఆయన కూడా ఇటువంటిది అయితే సరిపోతుందనే దుకాణం పెట్టాడు. నువ్వేం అమ్ముతున్నావో ఆ దుకాణమే పెట్టాడు, వేరే దుకాణం కాదు. నువ్వు కిరాణా దుకాణం పెట్టావనుకో, నీ ఎదురుగా సిమెంట్ అంగడి పెట్టాడు అనుకో, ఆయన మీద ఏ ద్వేషం రాదు నీకు. నీకు పోటీ అనే భావన నీలో రాలేదు కాబట్టి. ఆయన కూడా కిరాణా షాప్ పెట్టాడు అనుకో, ఇంక మొదటి రోజు నుంచినే మొదలవుతుంది ఇంక నీలో. కాబట్టి ఆ విధంగా ఆయా కర్మలను బట్టి, ఆయా జరిగే వాటిని బట్టి జరుగుతాదనే భావనతో నువ్వు స్వీకరించకుండా అకారణమైనటువంటి ద్వేషాన్ని, అకారణమైనటువంటి శత్రుత్వాన్ని మార్పు మనసులో కలుగుతుంది. ముందు బీజం పడుతుంది, బీజం పడితే అది పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి ఏమనాలి ఇక్కడ? సత్వసంపన్నమైన అహం లేకుండా దైవీ భావనలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావేమని? సంస్కారయుతంగా నా దగ్గరికి రావడం లేదు, నేను ఎంత బాగా చేసినప్పటికీ కూడా. వారి సంస్కారాన్ని, వారి అవతల వారి సంస్కారాన్ని బట్టి ఆయా ప్రజలు పోతూ ఉన్నారు. కాబట్టి సత్వసంపన్నమైన అహం లేకుండా దైవీ భావనతో నువ్వు అనుకుంటే నువ్వు ఆ విధమైన భావన చెందవు. నేను అనేది వేరు కదా. అక్కడ దైవం అనేది దైవేచ్ఛ.
వాళ్ళ పుణ్యకర్మ అట్లా వెళ్తున్నారు, నేను చేసుకున్న కర్మ చేత నాకు ఇట్లా వస్తున్నారు అని అది దైవేచ్ఛ మీదకి వేసావనుకో, నీలో కలగదప్పుడు. ఈ భావన ఏదైతే ఈర్ష్య అసూయ పుడుతుందో ఆ దైవేచ్ఛ, అది నేను చేసుకున్న కర్మ, వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితంగా ఆ వచ్చేది పోయేది అనేది పోతా ఉంది. కాబట్టి వాడిని పుణ్యకర్మ అట్లా వెళ్తున్నారు, నేను చేసుకున్న కర్మ చేత నాకు ఇట్లా వస్తున్నారు అని గనక ఓ నిమిషం భావన చెందేవనుకో, వాళ్ళ మీద వీళ్ళ మీద వేయకుండా, కాబట్టి దైవేచ్ఛ చేత జరుగుతోంది. అప్పుడు వాళ్ళ మీద నీకు ద్వేషం, ఈర్ష్య అసూయలు అనేటివి ఏర్పడవు. అది దైవేచ్ఛగా జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటివన్నీ అనే భావన ముందు ఏర్పడింది అనుకో, నీలో ముందు ఈ స్వార్థపూరితమైనటువంటి రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలు అనేటివి ముందు తగ్గిపోతాయి నీలో. ఎందుకంటే ఆ జరుగుతున్నదంతా దైవేచ్ఛగా జరుగుతూ ఉంటే జరగని, నాలో ఈ సంస్కారం ముందు పనిచేయకుండా పోతే, నాకు రజోగుణ సంబంధమైనటువంటి దృష్టితో నేను చూడకుండా పోతే అవతలి వ్యక్తి చేసేది నీకు శత్రుత్వంగా కనపడదు. ఎవరెవరికి వారి వారి కోసం పనిచేసుకున్నట్టుగా, వారి వారి కర్మ ఫలితాలను బట్టి అవన్నీ జరుగుతున్నట్టుగా, అవన్నీ దైవేచ్ఛగా భావించే తత్వం వస్తుంది నీలో. అప్పుడు ఆ రాగద్వేష ఈర్ష్యాసూయలు అనేటివి ఉండవు. నీ గురించి నీ వంతు కృషి నీవు చేసుకుంటావు. అప్పుడు నీ వంతు నీ గురించి కృషి చేసుకుంటావు, అవతలని గురించి ఆలోచించవు. నిరంతరము అదే భావన అయిపోతేనే ఘర్షణ మొదలయ్యేది. కాబట్టి అవతరాల గురించి ఏంటి, నా గురించే నాకు టైం చాలట్లే, నేను ఎట్లా జీవించాలి, నా లక్ష్యం ఏమిటి, నేను వ్యవహారంలో జీవించేటప్పుడు నాలో ఉన్నటువంటి గుణాలు ప్రేరేపించబడి అధిగమించేవి నన్ను నిరంతరము నన్ను ఘర్షణలోకి నెడుతున్నాయా, నాలో ఉండేటువంటి ప్రవర్తనగా ఉన్నటువంటివి. కాబట్టి నేను ముందు గురువు గారు చెప్పినట్టు దేహ సంబంధ శరీర సంబంధమైన వాసనలతో కొట్టుమిట్టాడకుండా దాంట్లో నుంచి బయటపడి సత్వగుణంతో ఆలోచించి, ఆ గుణాలు, ఆ సత్వగుణం కూడా పోగొట్టుకోదగిందే. గుణరహితమైనటువంటి స్థితి లేకపోతే ఆ గుణాలు మూడు లేవు, ఏ సంఖ్యలు లేవు. 3 రకాల సంఖ్యలు పోయినటువంటి స్థితి లేకపోయేటటువంటిదేమో ఆఖరుగా వస్తుంది. ముందు నీవు మామూలుగా వ్యవహరించేటప్పుడు ఉండాల్సిన స్థితిలో నుంచి ఒక్కో మెట్టు పైకి ఎక్కకపోతే మళ్ళీ గుణరహితుడైనటువంటి, గుర్తురహితుడైనటువంటి స్థితిలోకి పోవాలంటే అది ఇంకా ఎక్కడో ఉంది ఎత్తులో. ఈ స్థితిలో నుంచి ఈ ఇదే దాటకుండా లేకపోతుంటే ఆ స్థితిలో ఇంక పోయేది ఎప్పుడు? అది పోయినామని అనుకోవాలనేటువంటి స్థితిలోకి ఎప్పుడు రావాలి? కాబట్టి ఈ మొదట చేసుకుంటున్నటువంటిదంతా కూడాను నీ గురించి నీ వంతు కృషి చేసుకుంటే, ముందు నీవు బయటపడితే, నీవు ఈ గుణాలతో కూడినటువంటి విషయాలతో కూడిన ప్రేరేపణ చెంది ఘర్షణ వైఖరిని నువ్వు విడనాడితే, అది అవతల వారు లేకి ప్రవేశించగలిగి, అవతల వారు నామరూపాత్మకంగా ఏ శరీరంతో, స్త్రీయా పురుషుడా, వాళ్ళ భావన ఎట్లుంది, వాళ్ళు కొట్లాడుతున్నారు, అవన్నీ చేయవు. వాళ్ళ తరపున వాళ్ళు చేస్తున్నది ఎంతవరకు కరెక్టో కాదో ఇక్కడి నుంచే నువ్వు అంచనా వేయగలిగి ఆలోచన చేయగలిగే స్థితిలోకి వస్తావు. లేదు, ఎప్పుడూ ఘర్షణ పూరితంగా నేను అనేటువంటి, నాది అనేటువంటి నీలో కలిగిన ప్రేరణతో ప్రవర్తిస్తూ ఉంటే నీ మాట నెగ్గాలనేది పెరిగిపోతుంది, నీ అహం పెరిగిపోతుంది. వ్యవహారంలో అవతల వ్యక్తిని మనసు లేకపోయి ప్రవేశించగలిగి చూడగలిగే స్థితి రాదు ఇంకా ఎప్పటికీ. కాబట్టి ఎప్పుడైనా నీ వంతు నువ్వు కృషి చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటావు. నేను చేసుకున్న పుణ్యం ఇంతే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మాదేవా అనేటువంటి సామెతలు ఉన్నాయి కదా. అట్లా అతను చేసుకున్నాడు, అతనికి మనుషులు వెళ్తున్నారు, అతని కాలం జరుగుతోంది అని అట్లా సమాధానం చెప్పుకుంటే ప్రశాంతంగా ఉంటాం. అతన్ని ఇబ్బంది పెడదామని పూరితమైనటువంటి అహంతో కూడుకొని ఉన్నప్పుడు అతనికి ఎదురు వేస్తావు. అందువల్ల నీవు ప్రశాంతంగా ఉండలేవు. కాబట్టి అతనికి ఏం జరుగుతుంది, అతని మీద ఏదో అపవాదేసో ఇంకోటి వేసో చెడగొట్టాలని ప్రయత్నించినావు అనుకో, సంఘంలో పేరు వస్తుంది. ఎట్లా? వాళ్ళందరూ పోయే వాళ్ళని పడకుండా చేయాలి, చెడగొట్టి తీరాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, ఆ ప్రశాంతంగా ఈ ప్రశాంతంగా ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టు జైవేచ్ఛ ప్రకారం జరుగుతోంది,
అంతా దైవేచ్ఛ ప్రకారం వారి వారి కర్మలను బట్టి కర్మ ఫలితంగా జరుగుతుంది అని అనుకుంటేనేమో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతావు. ఏ కలత లేదు నీకు. ఎప్పుడైతే అవతల వాళ్ళని చెడగొట్టాలని అనుకున్నావో అప్పుడు ఇంకా ఇబ్బంది పెడదాము అని స్వార్థపూరితమైన అహంతో గనక కూడుకొని ఉన్నావనుకో అతనికి ఎదురుగా ప్రవర్తిస్తావు. కాబట్టి అందువలన అతని ప్రశాంతత ఏమి దెబ్బతింది కానీ నీ ప్రశాంతతే దెబ్బతిని నువ్వే ప్రశాంతత కోల్పోయి అశాంతితో దుఃఖంతో కుమిలిపోతావు. నువ్వే అవతల నిలబట్టేది ఎట్లన్నాయి. ముందు నీ ప్రశాంతతే పోయి నీకే ఈ లక్షణాలన్నీ ఏర్పడి దుఃఖపూరితమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు ఈ విధంగా రోజువారీ మనుషులతో కొట్టబడాలి. కొట్టబడాలంటే ప్రతిరోజు మనుషులతో వ్యవహరించేటప్పుడు అవతల వాళ్ళు విజృంభించినా వాళ్ళ గుణాలతో ప్రవర్తించినా సరే నీవు వాటి చేత మాటలు తినైనా సరే ముందు నీలేకి నువ్వు ఆలోచించుకునేది రావాలి. నీలేకి నువ్వు ఆలోచించుకొని సత్వగుణంతో ప్రవర్తించి వాడి వాదన ఎంతవరకు ఉందో దానికి తగినట్టుగా నువ్వు వింటూ నువ్వు అవతల వాడి చేత కొట్టబడినప్పుడు అంటే విమర్శించినప్పుడు కానీ వాడి చేత దాడి చేసుకొని సమాధానం చెప్పగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ విసుగు పుట్టకుండా ఇక నీకు విసుగు పుట్టి దానితో నేను ఉండలేను అని తీవ్ర తపన కలగాలి. ఈ తీవ్రమైనటువంటి విసుగు దేని మీద కలగాలి? ఏ విధమైనటువంటి వ్యతిరేకత కలుగుతుందో వారి భావనల పట్ల అవతల పట్ల ముందు దాంట్లో నుంచి విరమించబడినటువంటి స్థితిలోకి రావాలి. కాబట్టి తీవ్ర తపన కలగాలి. ఆ బాధలో పడుకుంటే నిద్ర పట్టదు. ఈ బాధతో నేను నిరంతరము అదే బాధ పెట్టుకొని మనసులో కనుక పెట్టుకుంటే నాకు నిద్ర పట్టదు. కాబట్టి నేనేమిటి నాలో కలగాల్సిన తీవ్రమైన తపన సాత్వికోణంతో అవతలవాడికి కానీ యువతలవాడికి కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు దైవేచ్ఛ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నేను శరీరంతో తాదాత్మ్యం చెంది విషయాలతో తాదాత్మ్యం చెంది గుణాలతో తాదాత్మ్యం చెంది వాటి చేత ప్రేరేపించబడి అట్లాంటి పరిస్థితులే అవతల వ్యక్తికి కూడా ఉంటాయి. కాబట్టి ముందు నేను గనక స్థిరీకరించబడి స్థిరమైపోతే ఈ భావనలోంచి బయటపడగలిగితే నిద్ర పడుతుంది. లేదా ఆ బాధలోనే ఆ సంఘర్షణలోనే మనసులో పెట్టుకొని పడుకుంటే నిద్ర పడదు. అన్ని పేచీలుగా తయారైతాయి. అన్ని పేచీలు పెట్టుకున్నాను ఒక్కటి కాదు. రోజు అందరితోనూ పెట్టుకుంటుంటే మళ్ళీ వాళ్ళందరూ ఏమవుతారు? బజార్లో కలిసినప్పుడు ఈ అమ్మ ఎవరితోనప్ప మొత్తం బజార్ అందరితోనూ కొట్లాడుతుందిలే ముందు అది ముద్ర వేసేస్తారు. ఎవరితో విభేదించండి, ఎవరితో ఒకరితోనైనా విభేదించకుండా ఉండాలి కదా. మనస్తత్వం అట్లా మారిపోయింది అనే ముద్రలు పడతాయి. కాబట్టి నువ్వు నీలేకి తొంగి చూసుకోవాల్సినటువంటి వ్యవహరించుకోవాల్సినటువంటి సమయము ఉంది. గురువు దగ్గర పోయినప్పటి నుంచి నువ్వు ఆ ప్రయత్నమే చేయాలి. ముందు నీ నిజస్వరూపాన్ని నువ్వు గుర్తెరగలిగితే నువ్వు ఆ విధంగా అహంకార రహితంగా మారగలిగితే జరుగుతున్నదంతా కూడా కర్మ ఫలితంగా దైవేచ్ఛగా జరుగుతుంది అని భావిస్తే నువ్వు ఏ విషయంలో కూడా ఘర్షణ అనేది పడవు. కాబట్టి మరి లేచేసరికి ఏమైంది? మైండ్ సరిగా పనిచేయడం లేదు. ఎప్పుడు ఇదే చింతతో పడుకొని లేచేసరికి మైండ్ పనిచేయదు. రోగులకు సరిగా మందులు ఇవ్వలేవు. ముందు నీ రోగం పోగొట్టుకుంటే కదా అవతల రోగులకి అన్నీ పోగొట్టగలిగేది. నీకు రోగం లేకుండా నువ్వు మైండ్ ఎట్లుండాలి? ఏం చెప్తున్నాడో అవతల రోగి వాని మనసులోకి ప్రవేశించగలిగి వారికి వైద్యం చేయగలుగుతావు. ఎప్పుడు అంటే నీ మైండ్ సరిగా ఉన్నప్పుడు. నువ్వు సరిగా లేవు, వైద్యురాలివే, అవతరాల గురించిన చెత్తతోనే నీ మనసు పాడైపోయా. ఇంకెప్పుడు నువ్వు సరిగా పనిచేసేది? రోగికి సరిగా మందులు కూడా ఇవ్వలేవు కదా మైండ్లో అంతా ఉంటే. వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చికాకుగా మాట్లాడడం గజిబిజిగా ఉంటుంది. వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడగలగాలి. రోగి వచ్చినాడు, ఆ రోగి స్వస్థత పొందేందుకు వచ్చాడు నీ దగ్గరికి. వానికి మనసులో శరీరంలో రెండిట్లో స్వస్థత చేకూర్చబడేటట్టు వ్యవహారం చేయాల్సింది నువ్వు. ఎందుకంటే నువ్వు డాక్టరు, వాడు పేషెంట్ అనుకో. అట్లాగే గురువు శిష్యుడు. ఆ శిష్యుడు వచ్చిన ఆర్తిని పోగొట్టి ఆ శిష్యుణ్ణి తన వలే తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఆ గురువుకు ఉంది. కాబట్టి
అట్లా ఈ డాక్టర్ కూడా అంతే. పేషెంట్ వచ్చాడు, నువ్వే రాత్రి గందరగోళంతో నిద్రపోయి మైండ్ అంతా చెడిపోయి నిద్రపోతే పొద్దున లేచి నువ్వేం పేషెంట్కి చేస్తావు? వాని ఆర్తిని ఎట్లా తీరుస్తావు? వాని స్థితిలోకి ఎట్లా పోతావు? మనసు శరీరము రెండిట్లోనూ వాడు ఆందోళన చెంది వచ్చాడు వీటికి, డాక్టర్ దగ్గరికి. కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు చికాకుగా మాట్లాడతావు, సరైన మందులు ఇవ్వలేవు, గజిబిజిగా ఉంటుంది అంతా నీలో. అని నీలో ఒక విధమైన పరివర్తన రావాలి. కాబట్టి నీలో పరివర్తన ఏమి రావాలి? ప్రశాంతంగా నేను నిద్రపోయే స్థితి ఉండాలి. ఆలోచనలతో అవతల వారి మీద యువతల వారి మీద రాగద్వేషాలతో కొట్టుమిట్టాడే స్థితి ఉండకూడదు. అంతా జరుగుతున్నదాన్ని దైవేచ్ఛగా భావించగలిగే స్థితి రావాలి. నా మాట నెగ్గాలని అహంకారపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి రాగద్వేషాలకు దూరంగా ఉండడం నీలోనే నువ్వు ప్రాక్టీస్ చేసుకోగలిగినటువంటివి కావాలి. ఈ విధంగా అయితే తప్ప ఎన్ని రకాలైనటువంటి సిద్ధాంతాల బోధలు, తత్వశాస్త్రం అంతటి తీసుకొచ్చి మానసిక తత్వశాస్త్రాన్ని దీంట్లో పెడుతున్నాడు చూడండి ఈయన. వేదాంత బోధలో మానసిక తత్వశాస్త్రం యొక్క పరిమితులన్నీ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ముందు ఈ స్టెప్పులో మరి మారకపోతే నువ్వు రహితమైనటువంటి స్థితి లేకపోవడం ఎట్లా? కాబట్టి దీంట్లో వేదాంత బోధ అనేది తెలుసుకోవడానికి ఇంకేమీ లేదనే స్థితి లేకపోవాలి. నువ్వు వేదం అనేది తెలుసుకోవడము అది అంతమైపోవాలి, ఇంకా తెలుసుకోవాల్సిన స్థితి రాకుండా. కాబట్టి ఈ సాధారణమైనటువంటి వ్యవహారంలోకి సంబంధించినవి మార్పు చెందితేనే నువ్వు ఆత్మస్వరూపుడిగా నిలబడగలిగి ఆత్మస్వరూపు నుంచి బ్రహ్మనిష్ఠుడుగా, బ్రహ్మనిష్ఠుడి నుంచి అఖండ ఎరుకగా ఉన్న చైతన్యంగా దాన్ని రహితపరుచుకునేటువంటి ఆచరణ గురువు చేత నువ్వు బయలులో నువ్వు వేరుగా లేనటువంటి స్థితిలో కలిసిపోయి మమేకం కాగలిగినటువంటి స్థితిలో దాకా ప్రయాణం చేయాలి. ఇది సాధారణమైనది కాదు. కాబట్టి ముందు ఉండాల్సినటువంటి ఈ విధమైనటువంటి పరివర్తన రావాలి నీలో. అనుభవపూర్వకంగా పరివర్తన వస్తేనే అది కూడా అనుభవపూర్వకమైన పరివర్తన, చెప్పడానికి ఊరికే మాటలు నేర్చుకున్నటువంటి పరివర్తన కాదు. వ్యవహారంలో నీ వ్యవహార శైలిలో నీ ప్రవర్తనలో రావాలి ఈ రకమైన పరివర్తన. ఆ పరివర్తన వచ్చినప్పుడు దీనిని ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటిది నీలో తపన రావాలి. నీలో ఏ విధంగా మార్చుకోవాలనేటువంటి తపన రావాలి. మార్చుకోవాలని అందరికీ కలుగుతుంది. మార్చుకోవడానికి ప్రయత్నం చేసేసరికి బలీయమైనటువంటి సంస్కారాలు అడ్డం వస్తాయి. ఇక మార్చుకోవాలి, నేను మారాలనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతుంది అనుకోండి. కలిగినప్పుడు ఏంటి అడ్డం వస్తాయి? నేను మారాలి అనే దానికి ఏం అడ్డం వస్తాయంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేసేసరికి బలీయమైన సంస్కారాలు అడ్డం వస్తాయి. బలీయమైన సంస్కారాలు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిండే పరిస్థితులను బట్టి కొన్ని వచ్చినాయి, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి వచ్చినాయి, కొన్ని గత జన్మ కర్మల వల్ల వచ్చినాయి, కొన్ని గత జన్మ వాసనల వల్ల కూడా వచ్చినాయి. కాబట్టి ఏమిటి అడ్డం వచ్చినాయి అంటే బలీయమైనటువంటి సంస్కారాలు అడ్డం వచ్చినాయి. వచ్చినప్పుడు ఏమవుతాయి? ఆ సంస్కారాలతో పాటు ప్రవర్తించినావు అనుకో జారిపోతావు. అంటే మామూలు మళ్ళా కింది స్థితిలోకి జారిపోతావు. ఈ స్థితిలోకి వచ్చి వ్యవహరించే స్థితిలో నుంచి మళ్ళా పరిస్థితులను బట్టి జారిపోయే స్థితిలోకి పోతావు. కాబట్టి సవ్యంగా వస్తేనేమో ఉంటావు. సవ్యంగా రావడము అంటే ప్రతిదాన్ని అనుభవపూర్వకంగా బేరీజు వేసుకుంటూ మార్పు చెందితేనేమో మళ్ళా దిగజారకుండా ఉంటావు. దిగజారే స్థితిలో నుంచి పైనుంచి మళ్ళీ కింద స్థితిలోకి రాకుండా నీ భావనల్లో నీకు ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే సవ్యమైన పని చేస్తేనే, సవ్యంగా వస్తేనే ఉంటావు. బలీయమైంది ఏమైనా వస్తే ఆ తెలివి లేదు కదా. ఆ తెలివి దాని పట్ల ఉండాల్సినటువంటి తెలివి అంటే ఇదే. నువ్వు పరిణామం చెందడం, నువ్వు పరిణామం మార్పు చెందుతూ వచ్చినావనుకో ఒక్కొక్కటి అనుభవంలో నుంచి అటువంటి లక్షణాలను తోసిపుచ్చుతూ పరిణామం చెందినావనుకో వ్యవహారంలో నువ్వు గుర్తించగలుగుతావు. నీకు అది లేదనుకో, అంత బలీయమైన స్థితిలో నువ్వు అనుభవరీత్యా నువ్వు మార్పు చెందిన లేదనుకో మళ్ళీ ఏమైతాయి? అవతల చెప్పినటువంటి బలీయమైన సమస్య వచ్చినప్పుడు బలీయమైనటువంటి
అవతల వ్యక్తి సంస్కారాలు వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు పడిపోయే అవకాశం ఉంటుంది. సుఖం వచ్చింది సుఖంలో పడిపోతావు, దుఃఖం వచ్చింటే దుఃఖంలో పడిపోతావు. ఈ రెండు రావడానికి కారణమైనవి ఉన్నాయి. అవి కర్మ ఫలితంగా వస్తున్నటువంటి వాటి ఉంటాయి. దానితో తాదాత్మ్యం చెందాల్సిన పని లేదు. నిజనేనుగా ఉన్నది ఉన్నది. ఏది శరీరంతో తాదాత్మ్యం చెంది వస్తున్నటువంటి సుఖదుఖాలను తనలోకి చేర్చుకుంటుందో ఆ చేర్చుకుంటుండే విధానంలో నుంచినే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దాంట్లో పడిపోకుండా నేను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలగాలి అనేటువంటిది నీకు అలా రాకుండా ఉండాలంటే ఏది ఇప్పుడు చెప్తున్నామో ఆచరించమని, ఏ ఏ గుణాలకు అతీతంగా ప్రవర్తించడానికి అనుగుణంగా నువ్వు నామరూపాత్మకమైన దేహంతో అవతల వారి సంస్కారాలతో కూడి అవతల వారిని బట్టి రాగద్వేషాలతో వ్యవహరించి దీన్ని బలీయపరుచుకున్నావో దాన్ని పోగొట్టుకున్న పరిణామంలోకి వచ్చినావు కదా. పోగొట్టుకుంటూ అనుభవపూర్వక పరిణామంలో వస్తేనేమో దిగజారిపోవు. ఒకవేళ ఒకసారి జరిగినా కూడా సుఖం జరిగినా దుఃఖం జరిగినా వాటితో తాదాత్మ్యం చెందని స్థితి నీలో ఏర్పడుతూ వస్తుంది అనుభవపూర్వకంగా కనుక నువ్వు చేసుకుంటే. సుఖం వచ్చినప్పుడు సుఖంలో పడిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖంలో పడిపోతే ఇట్లా డోలాయమానంగా తిరుగుతూ ఉంటావు. డోలాయమానంగా అంటే నీకు ఆయా స్థితుల పట్ల మళ్ళీ ఆకర్షితులై ఆయా సందర్భాల బట్టి ప్రవర్తిస్తున్నావు. ఆ సందర్భాలకు అతీతంగా నీ లేఖ నువ్వు చూసుకొని ప్రవర్తించేది అనుభవపూర్వకంగా రాలేదు అని అర్థం. అట్లా డోలాయమానంగా తిరుగుతూ ఉంటావు. అలా తిరిగినప్పుడు గురువు ఎంత బోధ చేస్తే నీకు ఎక్కుతుంది. గురువు ఎంత బోధ చేసినా నీకు ఎట్లెక్కేది? నీకు ఎక్కాలంటే నీ ప్రాథమికంగా ఉండే లక్షణాలు అలవాట్లు ప్రాథమికంగా ఉండేటివే పోగొట్టుకోలేకపోతుంది. అవి పోగొట్టుకుంటూ వస్తే కదా గురువు చెప్పేది నీకు మళ్ళీ ఎక్కుతా పోయేది. ముందు ఏ స్ఫురణ చేత నేను నాదనేది కలిగి నా మాట నెగ్గాలనేటువంటి భావన ఏర్పడి అవతల వాళ్ళను పరిశీలించే గుణం కోల్పోయి అవతల వాళ్ళని ఇప్పటికీ దేశభావంతోనే చూస్తూ ఉంటే వాళ్ళు మారలే నువ్వు మారలే, ఇద్దరికి అదే రకమైనది కొనసాగుతూనే ఉంటుంది ఎన్నాళ్ళు పోయినప్పటికీ. ఎప్పుడు గురువు నిన్ను మార్పు చేసేది? మళ్ళా గురువు అలా తిరిగినప్పుడు నువ్వు తిరిగిపోతూ ఉంటే అట్లా సుఖానికి అనుగుణంగా దుఃఖానికి అనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా మళ్ళా దాంట్లో డోలాయమానంగా తిరుగుతూ ఉంటే గురువు ఎంత బోధ చేస్తే నీకు ఎక్కుతుంది? ఎంతసేపు బోధ చేస్తే నీకు ఎక్కేది? నీకు ఆ గురు బోధ ఎక్కాలంటే నీలో తీవ్ర తపన ఉండాలిగా. నీలో తీవ్ర తపన ఉంటే గురువు ఏం చెప్తున్నాడో దాని లక్ష్యం వైపుకే ఉంటావు. మాటి మాటికి నిమిషానికి వేరే చోట్లకు పోతుంది అనుకో, అక్కడ గురువు చెబుతూ ఉన్నప్పటికీ నీ రేపటి పనుల గురించో ఈరోజు వ్యవహారం గురించో రాత్రికి చేసుకోవాల్సిన కూరల గురించో లేకపోతే రేపటి చేసుకోవాల్సిన పనుల గురించో అవన్నీ వ్యవహారిక జీవితంలో ఆ గురువు దగ్గర నుంచి లేచిపోతానే అదే గడుపుతూ ఉన్నావు కదా 24 గంటలు. రాత్రి నిద్రపోయినప్పుడు తప్ప ఆ కాసేపు గురువు దగ్గర పోయి వింటున్నంతసేపు అయినా వాటిల్లో నుంచి బయటికి రా. ఆ కాసేపు వింటున్నప్పుడు ఏ రకమైనవి ఈ రకమైనవి ప్రాపంచికమైనవి శరీరగతమైనవి భావనలోంచి విడివడి విను. నీ లక్ష్యం లేక ఎక్కడానికి మరి ఆ గురువు చెప్తున్నటువంటి బోధ నీకు ఎక్కాలంటే ఎట్లా? కాబట్టి నీలో తీవ్ర తపన ఉండాలి కదా. నీలో తీవ్రమైన తపన ఉండాలి. ఈ వ్యవహారిక జీవితంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఇది బాధాకరము, నేను సుఖపడలేను, ఇతరులను కూడా సుఖపెట్టలేను, నేను ఎప్పుడు ఈ భావనలతో ఉంటే నాలో రాగద్వేషాలనేవి పోగొట్టుకోలేను, ఇతరులతో ప్రవర్తించినప్పుడు నేను ఘర్షణగా ఉంటా, దానివల్ల నాకు అశాంతి వచ్చా, వ్యవహారిక జీవితంలో నుంచి విడివడి నేను నా నిజనేనను గుర్తించి ఈ గుణాలతో 3 గుణాలతో కూడి ప్రవర్తించేటువంటి స్థితుల్లో నుంచి నేను బయటపడాలంటే నేను మార్పు చెందాలి కదా. లేదంటే ఇదే రకమైనటువంటి ఈ బాధతోనూ ఈ దుఃఖంతోనే ఉంటా, దీంతోనే నిద్రపోతా, దీంతోనే ప్రశాంతంగా ఉండలేకుండా పోతా. ఆ గురువు చెప్పేటువంటిది కూడా ఎక్కదు. కాబట్టి ఈ ఈ అంశంలో నుంచి ఈ ప్రవర్తనలో ఈ రకంగా నేను ఉన్నంత కాలము నేను సుఖపడలేను, ఇతరులను సుఖపెట్టలేను, ప్రశాంతంగా లేదు.
అని ముందు నేను ప్రశాంతత పొందాలని, ముందు నేను ప్రశాంతత పొందితేనే నీ భావనలో ప్రశాంతత అవుతుంది. రకరకాలైన గందరగోళాలు ఉన్నాయనుకో ప్రపంచంలో, వాటన్నిటికి నువ్వు దూరితేనే కదా వినపడేది. ఏవేవో శబ్దాలన్నీ వినపడుతున్నాయి. ఎక్కడెక్కడో డబ్బా రేకులు అదరగొట్టుకునే వాళ్ళు, వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు, ఇంటి చుట్టూ జరుగుతున్నటువంటి పనులను బట్టి ఆ శబ్దాలు వస్తున్నాయి. పొద్దున్నే పశువులకు సంబంధించినవి ఏమిటేంటో వస్తున్నాయి నీ చుట్టూ. వస్తున్నప్పటికీ నువ్వు ముందు విరమించబడి ఈ రకమైనటువంటి లక్ష్యంతో కనుక ఉండగలిగితే, ఈ పక్కన ఏం శబ్దం జరుగుతున్నా దాని వైపు నువ్వు లక్ష్యం పెట్టుకో. దేహానికి కాదు. ఆ సినిమాలో ఒక కవి ఏమన్నాడు, హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయమన్నాడు. హృదయానికి చెవులు ఉండాలి, శరీరానికి చెవులుంటే చుట్టుపక్కల శబ్దాలన్నీ అపసవ్య శబ్దాలు ఏవేవో వినపడతానే ఉంటాయి. మాటికి వాటి లేకపోతావు. కాబట్టి హృదయానికి చెవులు ఉండాల్సింది. హృదయానికి చెవులు ఉంటే అప్పుడు నాదమయంగా అపసవ్య శబ్దాలు కూడా సవ్యంగా వినపడతాయి. సవ్యమైనటువంటి రీతిలో నీ భావనలో సవ్యమైనటువంటి స్థితిలో వినపడతాయి అవి. లేదంటే అపసవ్య స్థితిలో వినపడతాయి, అన్ని అరాచకంగా వినపడతాయి. కాబట్టి నీ ప్రశాంతంగా నువ్వు ఉండాలంటే నేను ప్రశాంతత పొందాలి. ముందు నీ భావనలో రాల్సింది నేను ప్రశాంతత పొందితే ఇతరులు కూడా ప్రశాంతత పొందుతారు. ఇతరుల మాటలు నాకెందుకు అని నీలో తీవ్ర తపన కలగాలి. ఇతరుల మాటలను బట్టి, దాన్ని బట్టి నేను ప్రవర్తించే విధానం కాకుండా నాలో కనుక ముందు ఈ మార్పు జరిగితే, రాగద్వేషాదులతో కూడినటువంటి భావనలు లేకుండా పోతే, నేను అయినటువంటి ఆ నేనని పలుకుతున్నది ఏదుందో దాంట్లో నుంచి విడివడి సాక్షిగా చూడగలిగితే నీలో ప్రవర్తనను, అవతలలో ప్రవర్తన రెండింటినీ. కాబట్టి మార్పు మొదలవుతుంది. ఆ విధంగా లేదంటే కొట్టుమిట్టాడుతూనే ఉంటాం రాత్రింబవళ్ళు. దానివల్ల నిద్ర పట్టదు, దానివల్ల అశాంతి మనసుకు, శరీరానికి రెండింటికి కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ తీవ్ర తపన నీలో రావాలి. ఆ వచ్చినటువంటి మార్పును గమనించి గురువు గారు నీకేదైనా కూడా చెబుతూ నేను పైకి తీసుకెళ్ళగలిగేకి అవకాశం ఉంటుంది. కాలం సరిపోయింది. మంగళం చెప్పండి. జై గురుదేవ. మంగళం మంగళంబో శ్రీ పుల్లయార్యులకు మంగళంబు, సర్వము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు. జై గురు. జై గురు.